సో రైట్ నేను ప్రీవియస్ సెషన్ లో మన అకౌంట్ కరెంట్ లో మాక్సిమం బేసిక్ థింగ్స్ మనం డిస్కస్ చేసాం. సో అకౌంట్ కరెంట్ అంటే ఏంటి, స్టేట్మెంట్ ఎవరి అకౌంట్ లో ప్రిపేర్ చేస్తాం, ఆ స్టేట్మెంట్ లో రెండు మెథడ్స్ డిస్కస్ చేసాం. ఒకటి ఇంట్రెస్ట్ టేబుల్ మెథడ్, రెండోది ప్రొడక్ట్ మెథడ్. సో రెండింటికి కూడా ఇంట్రెస్ట్ టేబుల్ మెథడ్ అయితే కనుక డ్యూ డేట్, నెంబర్ ఆఫ్ డేస్, ఇంట్రెస్ట్ మూడు కాలమ్స్ అడిషనల్ గా ఉంటాయి, సో యాడ్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ మెథడ్ అయితే కనుక డ్యూ డేట్, నెంబర్ ఆఫ్ డేస్, ప్రొడక్ట్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, ఇంట్రెస్ట్ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది మనం ప్రీవియస్ సెషన్ లో మనం నేర్చుకున్నటువంటి బేసిక్ థియరీ, రైట్. సో ఇంకొంచెం దీని ఎక్స్టెన్షన్, నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఒకసారి అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, రైట్. ఇది ఎగ్జామ్ లో ఒకసారి అడిగాడు, ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది ఎగ్జామ్ లో ఒకసారి అడిగాడు, చాలా మంది స్టూడెంట్స్ రాయలేదు. సో ఎందుకు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. క్రిటికాలిటీ ఏంటి అనేది చూద్దాం దీనిలో. సో నెక్స్ట్ వచ్చి మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ ది నెంబర్ ఆఫ్ డేస్. సో ఈ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడదాం. సో కంప్యూటింగ్ ది నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ డేస్ కౌంటింగ్ ఎలా చేస్తాం అకౌంట్ కరెంట్ కాన్సెప్ట్ లో చెప్పమ్మా నిత్య. సో అకౌంట్ కరెంట్ లో నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఎలా కౌంట్ చేస్తున్నాం? డ్యూ డేట్ నుంచి డేట్ ఆఫ్ స్టేట్మెంట్ సార్, స్టేట్మెంట్ డేట్ వరకు చేస్తున్నాను, అంతే కదా. సో డ్యూ డేట్ నుంచి స్టేట్మెంట్ డేట్ వరకు చేస్తాం. సో మనం డ్యూ డేట్ ఎప్పుడైతే రాస్తామో స్టేట్మెంట్ డేట్ తర్వాత జనరల్ గా ఉంటుంది. అవును సార్. ఇప్పుడు దాకా మనం చేసిన సమ్లో అదర్ దాన్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 మిగతా క్వశ్చన్స్ లో ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ డేస్ కౌంటింగ్ డ్యూ డేట్ నుంచి డేట్ ఆఫ్ స్టేట్మెంట్ వరకు ట్రాన్సాక్షన్, అది ఎప్పుడు కూడా డ్యూ డేట్ ఎప్పుడు కూడా డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కన్నా స్టేట్మెంట్ కన్నా ముందే ఉంటుంది. సో మనం డేట్ ఆఫ్ డ్యూ డేట్ నుంచి డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ముందుకు వెళ్తున్నాం క్యాలిక్యులేషన్ లో. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ దిస్ మెథడ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఫార్వర్డ్ మెథడ్. ఓకే సార్. సో మనం డేస్ ని ఫ్రంట్ కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మెథడ్ పేరు ఏంటన్నా? ఫార్వర్డ్ మెథడ్ సార్. మెథడ్ ఒకసారి నేను చదువుతాను, అబ్జర్వ్ చేయనా, నిత్య డౌట్ ఉంటే అడుగు. ఓకే. Under this method, the number of days are calculated from due date of the transaction to date of closing of the statement or account. So due date to date of closing of the statement or account. Okay na? Okay. Okay sir. అయితే ఇప్పుడు ఇంకొక మెథడ్ ఉందన్న, ఇంకో మెథడ్ పేరు బ్యాక్వర్డ్. ఇంకో మెథడ్ పేరు ఏంటి? బ్యాక్వర్డ్ మెథడ్. ఇదే క్యాలిక్యులేషన్, ఇదే ఇంట్రెస్ట్ ని, ఇదే బ్యాలెన్స్ ని కనుక్కోవడానికి వెనకాల నుంచి రావడం. ఇప్పుడు మనం డ్యూ డేట్ నుంచి స్టేట్మెంట్ డేట్ కి వెళ్తున్నాం కదా, ఈసారి వెనక్కి వస్తాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండర్ దిస్ మెథడ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ఓపెనింగ్ స్టేట్మెంట్ డేట్, అంటే స్టేట్మెంట్ లో ఓపెనింగ్ డేట్ లైక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదా ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏది ఉంటే అది, స్టేట్మెంట్ ఓపెనింగ్ డేట్ టు ది డ్యూ డేట్. ఓపెనింగ్ స్టేట్మెంట్ నుంచి డ్యూ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. ఈ ఎగ్జాంపుల్లో నేను జస్ట్ ఇది థియరీ మాత్రమే, దీని మీద ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే ఏ ఇల్లిస్ట్రేషన్ కూడా బ్యాక్వర్డ్ మెథడ్ లో అడగలే, కానీ ఎగ్జామ్ లో ఒకసారి బ్యాక్వర్డ్ మెథడ్ అడిగాడు. ఎగ్జామినేషన్ లో ఏమని అడిగాడంటే క్వశ్చన్, సాల్వ్ ది ప్రాబ్లం యూజింగ్ ఎపోక్యూ మెథడ్ అన్నాడు. ఎపోక్యూ అనగానే అదేదో కొత్త మెథడ్ అనుకున్నారు. యాక్చువల్ గా ఎపోక్యూ అంటే సేమ్ అకౌంట్ కరెంట్ స్టేట్మెంటే బ్యాక్వర్డ్ లో క్యాలిక్యులేట్ చేయడాన్ని ఎపోక్యూ అని అంటాం. దీనికి ఇంకో పేరు నేను అది. సో ఈ పేరు గుర్తులేక చాలా మంది సమ్ సాల్వ్ చేయలేదు. బ్యాక్వర్డ్ మనం డిస్కస్ చేసాం, కానీ ఎపోక్యూ అనే పేరు గుర్తుపెట్టుకోలేదు పాపం చాలా మంది స్టూడెంట్స్. సార్ ఇదేంటి సార్, ఏదో కొత్త మెథడ్ మీరు చెప్పలేదు నాకు అని అన్నారు చాలా మంది. మరి ఏం కొత్త మెథడ్ కాదు, స్టేట్మెంట్ ఇన్స్టిట్యూట్ మెథడ్ ఒకసారి చదివితే మనకు అర్థమైపోద్ది. మనం ఫార్వర్డ్ నేర్చుకున్నాం, బ్యాక్వర్డ్ ఎపోక్యూ అంటామని చెప్పాను. సో ఈ స్టేట్మెంట్ లో ఈ పేరు గుర్తు లేకపోవడం వల్ల ఈజీ క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్ పోయింది, రైట్. సో చాలా మంది చేశారు అకౌంట్ కరెంటే కదా ఎప్పుడు చెప్పి సార్ ఒకటే చెప్పారు ఒకటే మెథడ్ అని, సో ఫార్వర్డ్ చేశారు. ఎందుకంటే ఇల్లిస్ట్రేషన్స్ అన్ని ఫార్వర్డ్ లోనే ఉంటాయి, బ్యాక్వర్డ్ లో అసలు ఏమి ఉండవు. నేను ఎగ్జామినేషన్ అడిగిందంటే ఎపోక్యూ మెథడ్, రైట్. సో దీనిలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఫార్వర్డ్ మెథడ్ లో కౌంట్ చేస్తే ఓపెనింగ్ డేట్ 1 జూలై. మన ఫార్వర్డ్ లో స్టేట్మెంట్ డేట్ ఎప్పటి వరకు? 31st డిసెంబర్ 2000. 1 జూలై నుంచి 31 డిసెంబర్ వరకు ముందుకి క్యాలిక్యులేట్ చేస్తే డేస్, అప్పుడు దాన్ని ఏమనాలి? ఫార్వర్డ్ మెథడ్ అనాలి. ఫార్వర్డ్ మెథడ్ అనాలి. సో ఇప్పుడు చూడు 17 నుంచి 31 డిసెంబర్ అంటే 184 డేస్ అవునా కదా? అవును సార్. క్యాలిక్యులేట్ చేయొచ్చు, రైట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే 17 తీసుకుంటావా తీసుకోవా క్యాలిక్యులేషన్ లో? తీసుకుంటాం సార్. తీసుకుంటా. అప్పుడు జూలైలో ఎన్ని ఉంటాయి? 31, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, అక్టోబర్ 30, 31, డిసెంబర్ 31. yes sir. 4 184 yes sir. రైట్ నాన్న, అర్థమైందా?
అర్థమైంది సార్. ఇప్పుడు చూడు, ఇప్పుడు మళ్ళీ ఈ ట్రాన్సాక్షన్ కి డ్యూ డేట్ ఇక్కడ లేదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ కి డ్యూ డేట్ ఉండదు, బట్ సేల్స్ కి డ్యూ డేట్ ఉంది. సో డ్యూ డేట్ నుంచి ఇక్కడ వరకు నెక్స్ట్ డేట్ ఆగస్ట్ 30th నుంచి 31st డిసెంబర్. ఇప్పుడు 30th ఆగస్ట్ తీసుకుంటామా? తీసుకోము సార్. తీసుకోము. సో కాబట్టి ఆగస్ట్ లో 1, 1 సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. ఆన్సర్ 120 123 సార్. 123. సో డ్యూ డేట్ నుంచి ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ డేట్ వరకు తీసుకుంటే, డ్యూ డేట్ నుంచి స్టేట్మెంట్ డేట్ వరకు క్యాలిక్యులేట్ దాన్ని ఏమనాలి? ఫార్వర్డ్ మెథడ్. ఇది మనం ఆల్రెడీ చేసిందేనే కదా? చేసిన మెథడే సార్. అప్పుడు మనం కొత్తగా నేర్చుకుంటున్న దాని పేరేంటి? బ్యాక్వర్డ్ ఆర్ ఎపిక్యూ మెథడ్. బ్యాక్వర్డ్ ఆర్ ఎపోక్యూ మెథడ్, రైట్. నన్ను ఇప్పుడు ఈ మెథడ్ లో అబ్జర్వ్ చేస్తే, సో క్యాలిక్యులేషన్ నెంబర్ ఆఫ్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాడు? డ్యూ డే ఓపెనింగ్ డేట్ నుంచి డ్యూ డేట్, స్టేట్మెంట్ డేట్ వరకు. ఓపెనింగ్ డేట్ టు డ్యూ డేట్. ఇంక స్టేట్మెంట్ డేట్ క్వశ్చన్ లేదు అసలు. ఇంకా ఓకే సార్. స్టేట్మెంట్ ఎండింగ్ డేట్ ని మనం కన్సిడర్ చేయకూడదు, పక్కన పెట్టేద్దాం. ఓకే సార్. దానికి నెంబర్ ఆఫ్ డేస్ తో కౌంటింగ్ తో సంబంధం లేదు. ఓపెనింగ్ స్టేట్మెంట్ డేట్ ఎప్పుడు? 1 జూలై సార్. 1 జూలై. 1 జూలై. సో 1 జూలై నుంచి నెక్స్ట్ వరకు ఓపెనింగ్ డేట్ నథింగ్, ఏం రాయడానికి లేదు. నేను అక్కడి నుంచి అక్కడికి 0 కదా? ఎస్ సార్. 0 సార్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డ్యూ డేట్ ఆ డేట్ నుంచి 30th ఆగస్ట్. ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఫార్వర్డ్ మెథడ్, ఇక్కడ నుంచి వెనక్కి వస్తే బ్యాక్వర్డ్ మెథడ్. సో 1 జూలై నుంచి 30th ఆగస్ట్ ఎన్ని డేస్ ఉంటాయి జూలైలో? 31, ఆగస్ట్ లో 30, టోటల్ 61 సార్. 61 డేస్. అర్థమవుతుందా? ఎస్ సార్. సింపుల్. ఇక్కడ చూడండి, 1 సెప్టెంబర్ నుంచి వెనక్కి రావాలి, వెనక్కి వస్తే బ్యాక్వర్డ్, ముందుకు వెళ్తే ఫార్వర్డ్. ఫార్వర్డ్ సార్. బ్యాక్వర్డ్ 1 సెప్టెంబర్ నుంచి వెనక్కి వస్తే సెప్టెంబర్ లో జూలైలో 31, ఆగస్ట్ లో 31 సార్. ఆగస్ట్ లో 30, సో ఆగస్ట్ లో 31, సెప్టెంబర్ లో 1, 63 సార్. 63 డేస్. అర్థమవుతుంది కదా? ఎస్ సార్. అయితే ఎపోక్యూ మెథడ్ లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అన్ని వెనక్కి వెళ్తున్నాం, మనం ఏ రోజు వరకు స్టేట్మెంట్ తయారు చేయాలి? 31st డిసెంబర్. ఎస్ సార్. మనం తయారు చేసిన స్టేట్మెంట్ డేట్ 31st డిసెంబరే, కానీ వెనక్కి వెళ్తున్నప్పుడు ట్రాన్సాక్షన్ 31st డిసెంబర్ వరకు ఉంటాయా? ఉండవు సార్. ట్రాన్సాక్షన్ చూస్తే లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ సెప్టెంబర్ లో జరిగింది. దాని డ్యూ డేట్ ఎప్పుడు? డిసెంబర్ 4th. డిసెంబర్ 4. కానీ మనం అకౌంట్ క్లోజ్ చేసే రోజు ఏ రోజు? డిసెంబర్ 31st సార్. కాబట్టి 31st డిసెంబర్ కూడా ఈ రోజు నుంచి కూడా వెనక్కి వెళ్ళాలి. ఓకే సార్. ఇది అడిషనల్ పాయింట్ అన్నమాట. 31st డిసెంబర్ నా దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది చూసి చెక్ చేయనా? ఈ 600 ప్లస్ 300 టోటల్ ఎంత? 900 సార్. దాని ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది పక్కన పెడితే నార్మల్ గా అమౌంట్ బ్యాలెన్స్ 900 కదా? అవును సార్. 900 మైనస్ 3 అమౌంట్స్ క్రెడిట్ అయినాయి అంటే ఎంత? 700. ఎస్ సార్. 2 + 1 + 4 ఎంత? 700. సో 900 మైనస్ 700 ఎంత అన్న? 200. 200 సార్. 200 బ్యాలెన్స్ 31st డిసెంబర్ కి ఉందా లేదా? ఉంది సార్. ఆ 200 బ్యాలెన్స్ కూడా వెనక్కి క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మర్చిపోకుండా ఉంటే చాలు. ఇది ఒకటే అడిషనల్ పాయింట్ బ్యాక్వర్డ్ లో. ఓకే సార్. సో 31st డిసెంబర్ నుంచి 1 జూలై వరకు ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఎన్ని రోజులు వస్తుంది? 184 డేస్. ఎస్ సార్. కౌంట్ చేద్దాం. జూలైలో 31, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో టోటల్ 184 డేస్. సో 184 డేస్ ఇంటూ 200 అని ఈ క్యాలిక్యులేషన్ బ్యాలెన్స్ కూడా బ్యాక్వర్డ్ లో అప్లై చేయాలి. ఎందుకంటే మనం వెనక్కి వెళ్తున్నాం. స్టేట్మెంట్ డేట్ 31st డిసెంబర్. సో 31st డిసెంబర్ నుంచి వెనక్కి వెళ్ళే ప్రతి ఐటమ్ మీద మనం ఏం చేయాలి? క్యాలిక్యులేట్ చేయాలి. బ్యాలెన్స్ మిగిలిపోయేది కూడా 31st డిసెంబర్ కి, దాన్ని కూడా బ్యాక్వర్డ్ క్యాలిక్యులేట్ చేయాలా లేదా? చేయాలి సార్. దానికి కూడా క్యాలిక్యులేట్ చేయాలి. కానీ దానికి ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే ఉంటుందని, అమౌంట్ గట్రా ఏం ఉండదు. ఓకే సార్. రైట్ అన్న? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కోసం ప్రొడక్ట్ మాత్రమే ఉంటుంది. ఓకే సార్. పాయింట్ ఫస్ట్ అడిషనల్ పాయింట్ అర్థమైందా? బ్యాక్వర్డ్ మెథడ్ లో ఫస్ట్ అడిషనల్ పాయింట్ కౌంటింగ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఓపెనింగ్ డేట్ నుంచి డ్యూ డేట్ వరకు వెళ్ళాలి సార్. బ్యాక్ వెళ్ళాలి. పాయింట్ ఏదైతే స్టేట్మెంట్ ఎండింగ్ డేట్ ఉందో అక్కడి నుంచి బ్యాలెన్స్ అమౌంట్ మీద కూడా ఏం చేయాలి? ఓపెనింగ్ డిసెంబర్ అడిషనల్ గా ప్రొడక్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్ సార్. రైట్ అన్న? ఇప్పుడు చూడండి, బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ మీద కూడా క్యాలిక్యులేట్ చేశాక అప్పుడు టోటల్ ప్రోడక్ట్ ఎంత వచ్చింది? 118,500 మైనస్ 18,300. ద బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఇస్ 1,02,000. 1,02,000 సార్. టోటల్ ప్రోడక్ట్ 1,18,500 మైనస్ ఒకటే ఒక ప్రోడక్ట్ సేల్స్ కి వచ్చింది 18,300 మైనస్ చేస్తే ద బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఇస్
1 lakh 1,200,000 సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, 2 సార్లు కనబడుతుంది క్వశ్చన్ లో, ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్, ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్. ఎస్ సార్. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కోసం, ఏది 1,200,000 అనేది. ఈ Yes, sir. బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ లో ప్రోడక్ట్ క్యాలిక్యులేషన్ కోసం ఇది. ఓకే సార్. ఇది కూడా ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలంటే మనం 31st డిసెంబర్ వరకు మనం స్టేట్మెంట్ తయారు చేస్తున్నాం. 31st డిసెంబర్ కూడా అమౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. క్లోజింగ్ బ్యాలెన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి సార్. రైటా? సో ఇది Yes, sir. అడిషనల్ పాయింట్. క్లియర్ అయినా? ఎస్ సార్, క్లియర్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు అబ్జర్వ్ చేయి, క్వశ్చన్ లో రెగ్యులర్ కి దీనికి ఉన్న డిఫరెన్స్ నువ్వు అబ్జర్వ్ చేయి. రెగ్యులర్ క్వశ్చన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ దేని మీద చేస్తాం? నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్, ఓకే. డేస్ ఇంటూ అమౌంట్. ఓకే. సో నెంబర్ ఆఫ్ డేస్ అంటే ప్రోడక్ట్ మెథడ్ లో 1/365 అవునా కదా? అవును సార్. ఇంట్రెస్ట్ రేట్ 18% అవునా కదా? అవును సార్. దేని మీద క్యాలిక్యులేట్? టోటల్ ప్రోడక్ట్, బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ మీద క్యాలిక్యులేట్. ఎంత బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్? 1,200,000. ఎస్ సార్. అంతేనా? అంతే సార్, 1,200,000. ఇప్పుడు చూడు, జాగ్రత్తగా అర్థం చేయండి. ఈ క్వశ్చన్ గో, ఇది ఫార్వర్డ్ మెథడ్. ఇక్కడ ఆన్సర్ సేమ్, ఇక్కడ ఆన్సర్ సేమ్. ఎందుకంటే అక్కడ రెండు చోట్ల కూడా ద బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఇస్ 1,200,000. 1,200,000 సార్. కానీ ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఇటు సైడ్ వచ్చింది. అవును సార్. రిసీవబుల్ ఇస్ మోర్ దాన్ ది పేయబుల్ కదనా? అవును సార్. ముందుకు వెళ్తే రెగ్యులర్ ప్రాసెస్ కాబట్టి రిసీవబుల్ ఇస్ మోర్ దాన్ ది పేయబుల్. కానీ వెనక్కి వచ్చే మెథడ్ లో రివర్స్ ఉంటుంది. ఓకే సార్. ద క్రెడిట్ బ్యాలెన్స్ ఇస్ మోర్ దాన్ ది డెబిట్ బ్యాలెన్స్ ప్రోడక్ట్. ఓకే సార్. కానీ మనం దాన్ని ఏమనుకోవాలి, ఇంట్రెస్ట్ రిసీవబుల్ అనేది తీయాలి. ఓకే సార్. ఇది ఇంట్రెస్ట్ రిసీవబుల్, కానీ క్యాలిక్యులేషన్ మరి రివర్స్ లో చేస్తాం కదా, అందుకని ప్రోడక్ట్ ఎలా వస్తుంది? రివర్స్ లో వస్తుంది. రివర్స్ లో వస్తుంది సార్. కన్ఫ్యూజ్ అయిపోకూడదు. మళ్ళీ ఇటు సైడ్ టోటల్ ఉంది కదా, ఇటు వచ్చింది కాబట్టి నా ఇంట్రెస్ట్ ఇటు సైడ్ రాస్తాను, బై ఇంట్రెస్ట్ అని ఎంట్రీ రాస్తాను. ఎందుకంటే పేయబుల్ క్రెడిట్ ఇస్ మోర్ దాన్ ది డెబిట్. పేయబుల్ కాన్సెప్ట్, పేయబుల్ ఎక్కువ ఉంటే, సో ఇంట్రెస్ట్ పేయబుల్ బ్యాలెన్స్ ఉంటే అప్పుడు ఇంట్రెస్ట్ పేయబుల్ కి ఎంట్రీ అని రాస్తాం. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ పేయబుల్. ఇంట్రెస్ట్ పేయబుల్. ఎస్ సార్. ఇంట్రెస్ట్ పేయబుల్ అంటే వై అకౌంట్. ఇక్కడ అవును సార్. అంటే వై అకౌంట్ లో క్రెడిట్ చేసేస్తాం కంగారులో. ఎస్ సార్. చేయకూడదు, రివర్స్. ఎస్ సార్. రైట్, ఎందుకంటే మనం చేస్తుంది రివర్స్ మెథడ్ కాబట్టి. ఎస్ సార్. రైట్ నాన్న? సో 3 విషయాలు అర్థమైనయా? అర్థమైంది సార్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ నేను రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో బ్యాక్వర్డ్ మెథడ్ లో 3 విషయాలు. ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆఫ్ డేస్. సో నెంబర్ ఆఫ్ డేస్ కౌంటింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మనం ఇచ్చా? ఓపెనింగ్ డేట్ నుంచి డ్యూ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. డేట్ టు డ్యూ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. రెండో పాయింట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. అది ఓపెనింగ్ చేయాలి అమౌంట్ బ్యాలెన్స్ మల్టిప్లైడ్ విత్ నెంబర్ ఆఫ్ డేస్. సో నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఓపెనింగ్ స్టేట్మెంట్ డేట్ టు ఎండింగ్ స్టేట్మెంట్ డేట్. ఎస్ సార్. ఓపెనింగ్ స్టేట్మెంట్ డేట్ నుంచి ఎండింగ్ స్టేట్మెంట్ డేట్ వరకు ఉన్న మొత్తం అమౌంట్ ని అమౌంట్ బ్యాలెన్స్ తో మల్టిప్లై చేస్తే మొత్తం రివర్స్ అవుతుంది. రైట్ అన్న? ఎస్ సార్. తర్వాత ఇంట్రెస్ట్ ఎంట్రీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కదా, ఇంట్రెస్ట్ కి ఎంట్రీ రివర్స్ ఆలోచించాలి. ఎస్ సార్. బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉండి డెబిట్ సైడ్ తక్కువ ఉండి డెబిట్ సైడ్ 2 బ్యాలెన్స్ అని వస్తుంది, క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ అని వస్తుంది. క్రెడిట్ వచ్చినప్పటికీ ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ రిసీవబుల్, ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్ట్ పేయబుల్. ఇంట్రెస్ట్ పేయబుల్. మామూలుగా అయితే డెబిట్ సైడ్ ఇస్ మోర్ దాన్ ది క్రెడిట్ సైడ్ ఇస్, డెబిట్ సైడ్ ఇస్ మోర్ క్రెడిట్ సైడ్ ఇస్ లెస్. అంటే డెబిట్ సైడ్ మోర్ ఉందంటే ప్రోడక్ట్ బ్యాలెన్స్ రిసీవబుల్, సార్. డెబిట్ చేయాలి ఇంట్రెస్ట్ ని. ఎస్ సార్. అది జనరల్ రూల్. బట్ బ్యాక్వర్డ్ మెథడ్ లో రివర్స్. ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఎంట్రీ ఏంటి? రివర్స్. క్యాలిక్యులేషన్ సేమే బట్ ఎంట్రీ రివర్స్. రైట్ నాన్న? ఓకే సార్. రైట్ నాన్న? ఈ విషయాలు తెలియక ఇది నేను పేరు చెప్పలేదు ఫస్ట్ టైం. సో అప్పుడు ఎగ్జామ్ లో వచ్చేసింది, చాలా ప్రమాదం జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ టైం అలాంటి పనులు చేయకండి. బ్యాక్వర్డ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ దాని పేరు ఇంకొకటి ఏంటి? ఎపోక్యూ మెథడ్ అని కూడా. సో ఎవరికైనా దీనిలో ఏదైనా డౌట్ ఉంటే చెప్పాలి. సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామ్ లో 99.99% ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే మనకి ఏ ఇలిస్ట్రేషన్ కూడా మనకి ఎలా ఉండదు, బ్యాక్వర్డ్ మెథడ్ లో ఉండదు. ప్రతిదీ కూడా ఫార్వర్డ్ మెథడ్ లోనే సాల్వ్ చేస్తాం. ఎందుకంటే ఫార్వర్డ్ మెథడ్ ఈజ్ లాజికల్లీ కరెక్ట్. క్యాలిక్యులేషన్ కి రివర్స్ వర్కింగ్ చేస్తే సేమ్ క్యాలిక్యులేషన్ వస్తుంది కాబట్టి ఈ మెథడ్ కూడా ఉంది, కానీ బట్ ఫార్వర్డ్ మెథడ్ ఈజ్ లాజికల్లీ కరెక్ట్ మెథడ్. సో దీంతో మనకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మెథడ్స్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం, దట్ ఈస్ రెడింగ్ ఇంట్రెస్ట్. సో అదర్ దాన్ ఇలిస్ట్రేషన్ 3 నేను వర్క్ ఇచ్చిన దాని ఇలిస్ట్రేషన్ 3 పక్కన పెడితే మిగతా ప్రతి క్వశ్చన్ లో కూడా నేను బ్యాక్వర్డ్ నేను పట్టించుకోవట్లేదు, వదిలేసాను. సో నెక్స్ట్ నేను మాట్లాడేటప్పటి నుంచి ఓన్లీ ఫార్వర్డ్. రైట్.
సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ పర్సన్, నేను పిలిచిన పర్సన్ నాకు రెస్పాండ్ అవ్వండి. రామకృష్ణ. రైట్ రామకృష్ణ, విన్నా ఎందుకు నువ్వు ప్రీవియస్ క్లాస్ లో ఉన్నాను సార్. పర్లేదా? అడగనా క్వశ్చన్ పర్లేదా? పర్లేదు సార్. పర్లేదు సార్, కొంచెం మార్నింగ్ ఉన్నాను సార్. అకౌంట్ కరెంట్. నో ప్రాబ్లం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా, రెడ్డింగ్ ఇంట్రెస్ట్. ఓకేనా? దీనిలో నార్మల్ గా ఫార్వర్డ్ మెథడ్ లో క్యాలిక్యులేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం? డ్యూ డేట్ నుంచి మన స్టేట్మెంట్ ప్రిపేర్ చేసే డేట్ డ్యూ డేట్ నుంచి స్టేట్మెంట్ ఎండింగ్ డేట్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం కదా నాన్న? ఎస్ సార్. రైట్. ఇప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతాను, చిన్న ఎగ్జాంపుల్ చూడు. ఫస్ట్ నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, తర్వాత దాన్ని అర్థమయ్యేలా చెప్తాను. ఒక అకౌంట్ లో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 10th August 2 సేల్స్, ఒక కస్టమర్ ఎక్స్ అని ఎవడన్నా దానిలో నేను రాశాను 2 సేల్స్ అని రాశాను. ఓకేనా? వీడికి నేను 2 months టర్మ్ ఇచ్చాను. 10th August నుంచి 2 months అంటే అక్టోబర్ 10 సార్. 10th October రైట్ అన్న. వీడి అమౌంట్ 10,000 అన్న. ఓకేనా? అయితే వీడి స్టేట్మెంట్ నేను 30th September వరకు స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నాను. 30th September వరకు నేను ఏం చేస్తున్నాను? స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాను. వాడికి ఇంకా డ్యూ డేట్ వచ్చిందా అసలు ఆ స్టేట్మెంట్ డేట్ కి? లేదు సార్, లేదు. కానీ నేను నాకు రెగ్యులర్ ప్రొసీజర్ లో అయితే కనుక దీన్ని అసలు క్యాలిక్యులేట్ చేయకూడదు, నేను ఈ ట్రాన్సాక్షన్ తీసుకోకూడదు. కానీ అలా కుదరదు, ఎందుకంటే జరిగిన ట్రాన్సాక్షన్ ఎప్పుడు 10th August. ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ రాయడం మాన్నాం, కాకపోతే అలాగే ఇంట్రెస్ట్ కూడా నాకు రాంగ్ జరగకూడదు. సో అందుకని ఇక్కడ ఉపయోగించే టెక్నిక్ రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ వాడతారు. సింపుల్. ఇప్పుడు 10th October డ్యూ డేట్ కదా నేను తయారు చేస్తుంది ఏ రోజున? 30th September. అప్పటికి ఇంకా వాడు మనీ పే చేయలేదు అనుకున్నాం, క్రెడిట్ సైడ్ ఏం లేదు, మనీ పే చేయలే. అంటే నేను చేసిన సేల్ మీద నాకు ఇంట్రెస్ట్ రావాలని మొత్తం రాసుకుంటాను కదా నేను. రైట్. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 30th September కి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని రోజులు అయితే ఉందో దాన్ని నెగిటివ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాను. రైట్. నెగిటివ్ ఇంట్రెస్ట్ ఇటు సైడ్ రాయకుండా ఇటు సైడ్ రాస్తాను. ఇటు సైడ్ రాసే విధానాన్ని నేను అంటానన్నా ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటావు? రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అని అంటాం. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ డేస్ డ్యూ డేట్ ని దాటి, డ్యూ డేట్ అనేది ఏం దాటాలి? స్టేట్మెంట్ డేట్ దాటి ముందుకెళ్ళిపోయింది అనుకో, నా నెంబర్ ఆఫ్ డేస్ కౌంట్ చేయడానికి ఇలా ముందుకు వెళ్ళడానికి కూడా లేదు. అంటే ఇది దీని తర్వాత వచ్చింది నాకు, అంటే వెనక్కి రావాలి. వెనక్కి వచ్చినప్పుడు అవి నార్మల్ రెగ్యులర్ నెంబర్ ఆఫ్ డేస్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కాదు, ఇంట్రెస్ట్ రివర్స్ చేయడానికి రిబేట్. నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది 09 ఉందనుకో, సెప్టెంబర్ నుంచి 30th September వరకు రైట్ అన్న అరౌండ్ 20 days కి ఇంట్రెస్ట్ రిసీవబుల్ కాబట్టి డెబిట్ చేస్తాను నెంబర్ ఆఫ్ డేస్. 20 days multiplied with 10,000 that equals to 2 lakhs. ఇది ప్రొడక్ట్, పాజిటివ్ ప్రొడక్ట్, ఎందుకంటే నాకు రిసీవబుల్ కాబట్టి. మరి ఇప్పుడు ఇదే కానీ 10th October అయింది అనుకో, ఇది దాటి వెళ్ళిపోతుంది అనుకో, సెప్టెంబర్ స్టేట్మెంట్ దాటి, అంటే నేను అప్పుడు దాన్ని ఎలా రాసుకోవాలి? రిబేట్ కింద రాసుకోవాలా? అంటే నేను ఆపోజిట్ సైడ్ లో రాయాలి కాబట్టి ఏమని రాయాలి? దాన్ని రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అని రాయాలి. ఇలాంటి డేస్ ఏవైతే స్టేట్మెంట్ డేట్ ని దాటి డ్యూ డేట్ ఉంటాయో అలాంటి దేనికైనా సరే మనం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే రెడ్ కలర్ పెన్ తో నోట్ చేసుకునే వాళ్ళు సపరేట్ గా, ఇవన్నీ డ్యూ డేట్ దాటేసినాయి అని చెప్పడం కోసం. రెడ్ కలర్ పెన్ తో వాళ్ళు రాసుకునే వాళ్ళు కాబట్టి మెథడ్ పేరు ఏమని పెట్టాడు? రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అని పెట్టాడు. రెడ్డింగ్ ఇంట్రెస్ట్. రైట్ నా? అర్థమైందా ఇది? అర్థమైంది సార్. రైట్ నా? ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్. సో ఇప్పుడు సేమ్ పాయింట్ ఇక్కడ వాడు చెప్తున్నాడు, నేను ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా అందరూ వినండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఇన్ కేస్ ద డ్యూ డేట్ ఆఫ్ ది బిల్ దాటి వస్తే కనుక, డ్యూ డేట్ దాటేస్తే కనుక, వాయిస్ రావట్లేదు. 1 second.
Right now, in case the due date of a bill falls after the date of closing the account, then no interest is allowed for that. ఇంట్రెస్ట్ ఈజ్ అలౌడ్ ఉండదు నాన్న, రివర్స్ రిబేట్ అంటే అప్పుడు నేను డెబిట్ బదులు ఏం చేయాలి, క్రెడిట్ సైడ్ రాయాలి, లేదంటే అటు సైడ్ ఏమైనా రాయొచ్చు, నెగిటివ్ నెంబర్ రాయొచ్చు, వాట్ ఎవర్ ఎలాగైనా రాయొచ్చు. జనరల్గా అలౌ చేయడం చెప్తుంటే రాయకూడదని కాదు. హౌవర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ క్లోజింగ్ టు సచ్ డ్యూ డేట్ ఈస్ రిటర్న్ ఆన్ రెడ్ ఇంక్ ఇన్ అప్రోప్రియేట్ సైడ్ ఆఫ్ ది అకౌంట్ కరెంట్. అప్రోప్రియేట్ సైడ్ మీన్స్ నెగిటివ్ వస్తే ఆటోమేటిక్ ఎట్ సైడ్ రాయాలి, ఆపోజిట్ సైడ్ లో రాయాలి. This interest is called redding interest. This redding interest is treated as negative interest. In actual practice, however, the product of such bill, value of bill into due date minus closing date is written in an ordinary ink in the opposite side which the bill is entered. So opposite side lo రాయండి. నెగిటివ్ లో రాయాలనుకుంటే రెడ్డింగ్ తో రాయండి, లేదు అనుకుంటే ఆపోజిట్ సైడ్ లో రాయండి అని చెప్తున్నాను. It means the interest from the future date from the date of current account, that is present date. In earlier periods, it was written in red ink, hence it got the name of redding interest. It implies that rebate will be allowed on interest paid or received. Rebate will be allowed if the statement of the future date transaction is done on the current date, on account current date. This can be also be understood in a different way. In an account current, interest is calculated on the amount of bill from the date of transaction to the date of closing of the period concerned. In case the due date of the bill falls after the closing date of the account, then no interest is allowed for that period. Such interest is customarily written in red ink in appropriate side of the account current. The interest is called redding interest and it is treated as negative interest. Simple na. So దీన్ని థియరిటికల్ గా అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సేమ్ రెగ్యులర్ ప్రొసీజర్ లో నేను అకౌంట్ కరెంట్ చేస్తున్నాను, నేను డ్యూ డేట్ నుంచి స్టేట్మెంట్ డేట్ కౌంట్ చేసేటప్పుడు ఫార్వర్డ్ క్లియర్ గా ఉంది, పాజిటివ్ నెంబర్ కనబడుతుంది, పాజిటివ్ నెంబర్ వేస్తాను. ఒకవేళ నాకు డౌట్ వచ్చింది, ఇమీడియట్ గా నెగిటివ్ అని కనబడుతుంది, అప్పుడు నేను ఏం చేయాలి, ఐదర్ నెగిటివ్ లో నెంబర్ వేయొచ్చు, నెంబర్ ఆఫ్ డేస్ ప్రోడక్ట్ అన్ని నెగిటివ్ నెంబర్ మైనస్ సింబల్ పెట్టి రాయొచ్చు, లేదు అంటే అక్కడ రాయడం మానేసి దాన్ని పూర్తి ఎట్ సైడ్ రాయాలి, ఆపోజిట్ సైడ్ లో రాయాలి. దిస్ ఇస్ ద ఓన్లీ లాజిక్, రైట్? దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెడ్డింగ్ ఇంట్రెస్ట్. సో లెట్ us solve question number 7. Most important question in examination point of view, critical, కన్ఫ్యూజింగ్, రెడ్డింగ్ మిక్స్ కూడా అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సో నేను అడిగిన పర్సన్, నేను ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను, తర్వాత మీరు నాకు చెప్తూ ఉంటే నేను దీన్ని సాల్వ్ చేస్తాను. ప్రవీణ్ కుమార్ సార్. ప్రవీణ్ కుమార్ క్వశ్చన్ నెంబర్ 7 సాల్వ్ చేద్దాం నాన్న. ఎస్ సార్. ఫస్ట్ నేను చదువుతాను, తర్వాత నువ్వు నాకు చదువుతూ ఒక్కొక్క స్టేట్మెంట్ కి ఎంట్రీస్ చెప్తూ ఉంటే నేను అకౌంట్ ప్రిపేర్ చేస్తాను. ఓకే సార్. Right. From following transaction took place between X and Y during the month. Amount payable by X to Y. Amount payable by X to Y. Received acceptance of X to Y. Bills receivable accepted by Y and honored on due date. X sold goods to Y, invoice dated. X received check from Y, dated. Y sold goods to X, invoice dated. X returned goods sold by Y 15th April. Bill accepted by Y and is dishonored on the due date. ఇలా ట్రాన్సాక్షన్స్ ఇచ్చాను నేను. You are required to make out an account current by product method. ఏ మెథడ్ లో చేయాలంట? ప్రొడక్ట్ మెథడ్. టు బి రెండెడ్ బై X to Y. నేను X Y కి పంపించాలంటే ఎవరి బుక్స్ లో ప్రిపేర్ చేస్తున్నాం మనం? ఇది ఎక్స్ బుక్స్ లో ప్రిపేర్ చేస్తాం. ఎవరి అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం? వై అకౌంట్. వై అకౌంట్. కాబట్టి స్టేట్మెంట్ పేరు ఏమైనా వస్తుంది? వై ఇన్ అకౌంట్ కరెంట్ ఆఫ్ ఏ సార్. వై ఇన్ అకౌంట్ కరెంట్ విత్ X on 30th April. మనం అడుగుతున్న డేట్ ఎప్పుడు? 30th April. ఏప్రిల్. Taking interest in the account 10%, assume 1 year equals to 365 days. ఓకే నాన్న? ఎస్ సార్. రైట్ నాన్న. సో మరి ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా నాకు ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ని చదువుతూ చెప్తే నేను స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాను. రైట్ నాన్న? ఎస్ సార్. రైట్. సమ్ చేసే ప్రొసీజర్ లో నేను ఏం చెప్పాను? ఫస్ట్ థింగ్ ఏంటి? లెడ్జర్ ఫార్మాట్ అనేది. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. లెడ్జర్ ఫార్మాట్ లో మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో దీనిలో కాలమ్స్ డేట్, డ్యూ డేట్, పర్టిక్యులర్స్ రాయొచ్చు, డ్యూ డేట్ ఏదైనా పర్లేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే సార్. పర్టిక్యులర్స్, అమౌంట్, నెంబర్ ఆఫ్ డేస్, ప్రొడక్ట్. ఎస్ సార్. మళ్ళీ సేమ్ డేట్, డ్యూ డేట్, పర్టిక్యులర్స్, అమౌంట్,
number of days, product. Okay, Nana? Yes, sir. Right. Date, due date, particulars, amount, number of days, product. Date, due date, particulars, amount, number of days, product. And interest column ఎందుకు పెట్టలేదు? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయలేం. ఇది లాస్ట్ లో product క్యాలిక్యులేట్. ఇది Yes, product sir. method. లాస్ట్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. Right. Y in account current with X. X. That means Yes, sir. books అని అర్థం. Yes, sir. సో Y అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువు. Amount payable by X to Y. అమౌంట్ పేయబుల్ బై X టు Y. X Y పే చేయాలంటే X బుక్స్ లో ఉంటే Y అనేవాడు ఏమవుతాడు నాన్న? నేను పే Debtor, చేయాలి. sir. రిసీవబుల్ కాదు, పేయబుల్ అంటే ఏమవుతాడు? క్రెడిటార్. Creditor, sir. Yes, sir. డేట్ ఎప్పుడు? First April, sir. ఫస్ట్ ఏప్రిల్. మనం తయారు చేసింది ఎప్పటి వరకు? April 30, sir. అప్ టు 30th ఏప్రిల్. ఓకేనా? Yes, sir. డౌట్ ఏమైనా ఉందా? No, sir. స్టార్ట్ చేయొచ్చా నేను? Yes, sir. చేయొచ్చు. ఓకే, రైట్. చెప్పు ప్రవీణ్. సో ఫస్ట్ ఏప్రిల్ వేసాను. సో ఓపెనింగ్ డేట్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ Yes. కదా? Yes, sir. బై బ్యాలెన్స్ బి బై డి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అన్న? 10,000, sir. 10,000. రైట్. డ్యూ డేట్స్, నెంబర్ ఆఫ్ డేస్, ప్రొడక్ట్ అన్ని తర్వాత. ఫస్ట్ ఏం చేయాలి? ప్రతి ట్రాన్సాక్షన్ కి డబుల్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. Yes, sir. నేను చెప్పిన ప్రొసీజర్ లో వెళ్తే కనుక. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ 7th April, sir. 7th ఏప్రిల్. ఏం జరిగింది? Received acceptance of X to Y for 2 months, sir. రిసీవ్డ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ X టు Y. అంతేనా? Yes, sir. అంటే అర్థం బిల్స్ అంటే X అనేవాడు Y కి యాక్సెప్టెన్స్ ఇచ్చాడు, సార్. ఇస్తే కనుక Y కి X కి ఏంటి మరి? ఇప్పుడు X బుక్స్ లో ఉన్న X కి బిల్స్ పేయబుల్, సార్. బిల్స్ పేయబుల్, సార్. Y అకౌంట్ డెబిట్ బిల్స్ పేయబుల్ అకౌంట్. డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ April 7, sir. 7th ఏప్రిల్. సో Y అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్. అమౌంట్ ఎంత? 5,000, sir. 5,000. ఓకే, నెక్స్ట్. Bills receivable on 7 February 2020 is honored on this due date. బిల్లు హానర్ అయితే ఎంట్రీ. Bills receivable. Y account debit to bills receivable account, sir. ఫస్ట్ బిల్స్, మళ్ళీ ఒక సెంటెన్స్ అది. Bills receivable on 7 February 2020 is honored on this due date. బిల్స్ రిసీవబుల్ ఆన్ 7th February. ఎప్పుడో రాసాం బిల్, ఇప్పుడు కాదు. అప్పుడు ఎంట్రీ రాసాం ఆల్రెడీ. బిల్స్ Yes, sir. రిసీవబుల్ టు Y అని. Yes, sir. ఆ బిల్లు ఇప్పుడు హానర్ అయింది. హానర్ అంటే డబ్బులు ఇచ్చాడు. Yes, sir. బిల్లుకి డబ్బులు వస్తే ఎంట్రీ ఏంటి? Y account debit. అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. Yes, sir. Yes, sir. మరి దానిలో Sorry. పార్టీ ఉన్నాడా అసలు? Y ఉన్నాడా? No, sir. No, sir. కాబట్టి దీనికి ఎంట్రీ అసలు, దీనికి అసలు పోస్టింగ్ అనేది ఉండదు. ఉండదు, sir. Yes, sir. అర్థమవుతుందా? Okay, sir. ఈ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ ఎందుకు ఉండదు? ఇది హానర్. హానర్ అంటే Honor అయింది, sir. అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. Bills receivable. Yes, దానిలో sir. ఎక్కడ పార్టీ Y లేడు. మనం తయారు చేసిన Y అకౌంట్. Yes, sir. రైట్. దానికి ఎంట్రీ ఏమీ ఉండదు. Okay, sir. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చదువు. X sold goods to Y. Invoice dated. టు Y ఎంట్రీ. Sales account debit to Y account, sir. Y టు సేల్స్. Okay, sir. Sorry, sir. Reverse చెప్తున్నాను. Yes, sir. Yes, sir. Yes, sir. రివర్స్ చెప్పడం కదా, రివర్స్ అయిపోతుంది. Yes, sir. డేట్ ఎప్పుడున్నా? 10th April, sir. 10th ఏప్రిల్. అమౌంట్ ఎంత? 15,000, sir. 15,000. ఓకే, అమౌంట్ రాస్తే. నెక్స్ట్ ఫస్ట్ X received check from Y. X received check from Y. చెక్ వస్తే ఎంట్రీ. Bank account debit to Y account, sir. Y అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై బ్యాంక్. ఎంత అమౌంట్ వచ్చింది? 7,500, sir.
7,500 అన్న, ఓకేనా? సో Yes, sir. ఇక్కడ డేట్ ఎప్పుడు? 12th April, sir. 12th April. ఓకే, రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. Y sold goods to X. మళ్ళీ సేల్ అన్న. వై సోల్డ్ గూడ్స్ టు ఎక్స్. వై సోల్డ్ గూడ్స్ టు ఎక్స్ Yes, sir. Yes, sir. అంటే అర్థం Purchases, sir. ఆ పర్చేజెస్ టు వై అంతేనా? Yes, sir. బై పర్చేస్. డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 15th, sir. 15th April. అమౌంట్ 6,000, sir. 6,000. ఓకే, రైట్. నెక్స్ట్ X returned goods sold by Y. పర్చేజ్ రిటర్న్స్ అంతేనా? Yes, sir. Yes, sir. టూ పర్చేజ్ రిటర్న్స్. ఏ డేట్? 20th April, sir. 20th April. అమౌంట్ 1,000, sir. సో 6,000 పర్చేజ్ లో 1,000 రిటర్న్, ఓకేనా? Yes, sir. Yes, sir. ఓకే, పర్చేజ్ రిటర్న్స్. నెక్స్ట్ Bill accepted by Y is dishonored on this due date. బిల్ డిజానర్ అయిందంట. వై యాక్సెప్ట్ చేశారు కదా బిల్, అది డిజానర్ Yes, sir. అయిందంట. ఎంట్రీ వై యాక్సెప్ట్ చేసినప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం? Yes, sir. బిల్ Y account. వై. Yes, sir. మామూలుగా బిల్ రిసీవబుల్ టు వై. అది హానర్ అయితే క్యాష్ ఆర్ బ్యాంక్ టు బిల్ రిసీవబుల్, అది ఎంట్రీ రాయం. Yes, sir. డిజానర్ అయితే మరి బిల్ క్యాన్సిల్ చేసి రివర్స్ ఎంట్రీ రాయాలి కదా. Yes, sir. వై టు బిల్ రిసీవబుల్ Bills receivable. Yes, sir. అంటే క్రెడిట్ సైడ్ రాయాలా లేదా? సారీ, డెబిట్ సైడ్. To bills receivable, sir. వై యాక్సెప్ట్ 5,000. చేసి బిల్లేనా? Bill accepted సెంటెన్స్ by, yes, చదువు sir. మళ్ళీ. Bill accepted by Y is dishonored on this due date, sir. బిల్ యాక్సెప్టెడ్ బై వై ఈజ్ డిజానర్డ్. వై యాక్సెప్ట్ sir. చేశాడంటే మనకి బిల్స్ రిసీవబుల్, వాడికి బిల్స్ పేబుల్. Bills payable. Yes, sir. మన బిల్స్ రిసీవబుల్ డిజానర్ అయింది అంటే వై అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. Bills receivable. Yes, sir. అమౌంట్ ఎంతనా? 5,000, sir. ఆ డేట్ 20th April, sir. 20th April. రైట్. నెక్స్ట్ Nothing, sir. అయిపోయినాయా ట్రాన్సాక్షన్స్? I pay, sir. ట్రాన్సాక్షన్స్ ఇంకేం డౌట్ ఉన్నాయా? No, sir. రైట్. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ లో ఇచ్చిన దానిలో ఒక్కొక్క క్వశ్చన్ లోనే డ్యూ డేట్ ఆ డేట్ ఏమైనా మెన్షన్ చేస్తే డేట్ చదువు. ఏ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ డేట్ చదువు. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది 1,400, అవునా కదా? Yes, sir. 1,400 కి ఏమైనా డేట్ మెన్షన్ చేశాడా? No, sir. డ్యూ డేట్ ఉంటుందో జనరల్ గా? ఉండదు, sir. ఉండదు నాన్న. Due అలాంటప్పుడు date due ఏమో. date ఏంటి? ఆ డేట్ నుండే క్యాల్కులేట్ చేస్తాం. సేమ్ 1,400. ఓకేనా? Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్. ఫస్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని అర్థమైనాయా? Yes, sir. అర్థమయ్యింది, sir. పోస్టింగ్ అర్థమైంది కదా? నెక్స్ట్ ఒకటి చదువు. తర్వాత డేట్ ఏంటి? 7th April, sir. 7th April ఏముంది? యాక్సెప్టెన్స్ వచ్చింది 5,000 Acceptance. Yes, sir. ఫర్ 2 months. 2 months. Yes, sir. దానికి ఉంటుందా ఉండదా డ్యూ డేట్ అప్పుడు? ఉంటుంది, sir. 7th April వచ్చిన 5,000 బిల్స్ పేబుల్ కి Sir. మనం యాక్సెప్టెన్స్ ఇచ్చాం నాన్న. ఇది ఓకే, వాడు మనకి ఇవ్వాల. Yes, sir. అంటే ఈ ట్రాన్సాక్షన్ 5,000 ఫస్ట్ డెబిట్ సైడ్ ఫస్ట్ ట్రాన్సాక్షన్, దానికి 2 months డ్యూ డేట్ అంటే ఎంత అవుద్ది? June 10th, sir. 7th June అవుద్ది. ప్లస్ బిల్ కాబట్టి 3 days యాడ్ 3 చేయాలి. days grace days, sir. 10th June is the due date. ఓకేనా? Yes, sir. Yes, sir. రైట్. నెక్స్ట్ Bills receivable on 7th. అది హానర్ అయిపోయింది. Yes, sir. 10th Yes, sir. మళ్ళీ ఒక బిల్స్ రిసీవబుల్ హానర్ అయింది కదా. హానర్ కి ఎంట్రీ లేదు, ఇంకా డ్యూ డేట్ Entry లేదు, sir. Yes, sir. లేదు. నెక్స్ట్ వన్ X sold goods to Y. Invoice dated 10th May 2020, sir. 10th May. ఇన్వాయిస్ డేటెడ్ 10th May. 10th May. Yes, sir. కాబట్టి నేను డ్యూ డేట్ ఇన్వాయిస్ బేస్ చేసి తీసుకుంటానా, ఎంట్రీ రాసుకున్న బేస్ చేసుకుని తీసుకుంటానా? Entry రాసిన దాన్ని బట్టి చూస్తాం. వాడి ఉద్దేశం ఎంట్రీ రాసింది తీసుకోవా, ఇన్వాయిస్ డేట్ తీసుకుని కౌంట్ చెయ్యి. ఎందుకంటే వాడు Yes, sir. తర్వాత డబ్బులు తీసుకుందాం ఉద్దేశంతో ఇన్వాయిస్ తర్వాత రాశాడు. నువ్వు ఎంట్రీ Yes, sir. 10th April రాసేసావు 2 sales అని. ఎంత అమౌంట్? 15,000. Yes, sir. 15 కాదు 15. 15,000, sir. కానీ దాని ఇన్వాయిస్ డేట్ ఎప్పుడు ఇచ్చాడు? 10th May, sir. 10th May ఇచ్చాడు నాన్న. అమ్మ అర్థమవుతుందా? Yes, sir. సో 10th April ఉన్నటువంటి దీనికి డ్యూ డేట్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు 10th May. 10th May, sir. మరి గుర్తుపెట్టుకో. Yes, 10th May. ఓకేనా? Yes, sir. సరే నాన్న, మళ్ళీ మాట్లాడు. ఓకేనా? 10th May. Yes, sir. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. X received check from Y dated 15th May, sir. సో ఎక్స్ రిసీవ్డ్ చెక్, దానికి డేటెడ్ కూడా ఎంత ఇచ్చాడు? 15th May 15th May. Yes, ఇచ్చాడు. sir. ఏం తీసుకోవాలి డ్యూ డేట్? 15th May, sir. చెక్ మీద ఏముంది? అదే కదా, ఆ రోజు కలిపి పే చేయాలి కదా.
Yes, sir. ఆ రోజు కల్లా రిసీవ్ చేసుకోవాలి కదా. సో కాబట్టి 10th వాడు ఏ డేట్ ఇస్తే ఆ డేట్ మనం డ్యూ డేట్ కి తీసుకోవాలి. ఇవ్వకపోతే ట్రాన్సాక్షన్ డేట్. Transaction date. Yes, sir. ఎక్కడ క్రెడిట్ సైడ్ అమౌంట్ అయినా Yes, sir. 10,500 ఇదే కదా 10th మే. Yes, sir. రైట్ నెక్స్ట్ వన్ 15th May, sir. Due date 15th May, sir. 10th మే కదా 15th మేనా. 15th May, sir. ఓకే ఓకే 1 సెకండ్. ఓకేనా. Yes, sir. నెక్స్ట్ డేట్ 15th, sir. Y sold goods to X. Invoice Okay. dated 15th May, sir. ఇన్వాయిస్ డేటెడ్ 15th మే. వై సోల్డ్ Yes, గూడ్స్ sir. 20th ఏప్రిల్ చేసాం కదా. దీనికి డేట్ ఎప్పుడు నాన్న 15th మే. 15th April. Yes, sir. వై సోల్డ్ గూడ్స్ అంటే పర్చేదా. No, sir. Credit side. వై సోల్డ్ గూడ్స్ ఎక్స్ కి పర్చేదే. Yes, sir. Purchase returns 15th మే 15th May, sir. 6,000. తర్వాత రిటర్న్స్ ఎంత. 1,000, sir. రిటర్న్ 1000. దానికి ఏమి ఇచ్చే డేట్ చూడు 15th April, sir. 15th ఏప్రిల్. April, sir. Yes, sir. ఇక్కడ క్వశ్చన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. జాగ్రత్తగా విన్నానా. Yes, sir. ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం కదా చూడు. వై సోల్డ్ గూడ్స్ టు ఎక్స్ అంటే మనం ఎక్స్ పర్చేజే కదా. Yes, sir. ఏప్రిల్ 15th పర్చేజ్ చేస్తే సేమ్ అదే రోజున గూడ్స్ వెనక్కి ఇచ్చాను. Yes, sir. ఏప్రిల్ 15th కొనదానికి డ్యూ డేట్ 15th మే అయితే రిటర్న్ చేసిన దానికి డ్యూ డేట్ ఏమని రాయాలి నేను ఇప్పుడు 15th ఏప్రిల్ అని రాయనా. అప్పుడు ఇంట్రెస్ట్ డిఫరెన్స్ రాదా. వస్తుంది, sir. ఇప్పుడు నువ్వు నా గూడ్స్ అమ్మేవనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ దగ్గర నుంచి గూడ్స్ కొన్నాను. Yes, sir. నేను ఈ గూడ్స్ వెనక్కి ఇచ్చేసాను మళ్ళీ. Yes, sir. ఓకే నీ దగ్గర నుంచి 6,000 కొని నీకు 1000 వెనక్కి ఇచ్చాను. Okay, sir. అప్పుడు నువ్వు నాకు ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఉన్న వాటిని మీద, sir. Purchases మీద, sir. నువ్వు అదే మళ్ళీ ఒకసారి 6,000 దగ్గర నుంచి కొన్నాను. Yes, sir. 1000 నీకు వెనక్కి ఇచ్చాను. Yes, sir. అప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ దేని మీద చార్జ్ చేస్తావు నాకు 5,000 మీద, sir. 5,000 మీద చేయాలి కదా. మరి ఇప్పుడు Yes, sir. 5,000 కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ డ్యూ డేట్ ఎప్పుడు రాశాను. 15th May, sir. మరి రిటర్న్స్ కూడా ఏం రాయాలి 15th May అనే రాయాలి, sir. అలా రాస్తేనే ఇంట్రెస్ట్ కరెక్ట్ గా వస్తుంది నాన్న. ఇది చాలా Yes, మంది sir. ఫ్రెండ్స్ కి ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. ఇది మిస్ అయిపోతాం జాగ్రత్తగా ఉండాలి అని. మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. Yes, sir. ఓకేనా. చాలా Okay, ప్రమాదకరమైన పాయింట్ ఇది. Okay, sir. ఏ రోజైతే నేను పర్చేజ్ కి డ్యూ డేట్ రాశానో అదే డేట్ తో క్యాన్సిల్ చేయకపోతే ఆ 5,000 మీద కాకుండా ఆ డిఫరెన్స్ డేట్ మీద కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ జరిగిపోద్ది Yes, sir. కదనా. Okay, sir. 6,000 మీదేమో 15th మే నుంచి క్యాలిక్యులేట్ అయిపోద్ది. 1000 మీదేమో నువ్వు చెప్పిన 15th ఏప్రిల్ నుంచి క్యాలిక్యులేట్ April అయిపోద్ది. డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా. Difference వస్తుంది. Yes, sir. Difference అంటే వస్తుంది. అది రిటర్న్ పర్చేజ్ చేసి రిటర్న్ చేస్తాను నేను. Yes, sir. దీనికి కూడా ఏం చేయాలి అదే డ్యూ డేట్. అదే డేట్ రాయాలి. Yes, sir. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోకూడదు. రైట్ నెక్స్ట్ Lost this. Bill accepted by Y is dishonored on this due date. డ్యూ డేట్ ఆన్ దిస్ డ్యూ డేట్. సో డిజాల్వ్ అయిపోయింది. Yes, సేమ్ sir. అదే డ్యూ డేట్ అంటది. అంటే ఏ రోజు అయితే 20th ఏప్రిల్ జరిగిందో అదే డ్యూ డేట్ నాన్న. అవునా కదా. Yes, sir. Yes, sir. సేమ్ ఆన్ దిస్ డ్యూ డేట్ అంటే అదే డేట్. ఇంకా మనకి వేరే డేట్ ఏమి ఇవ్వలేదుగా. No, sir. అంటే ఇవాళ ఏ రోజు అయితే మనకి బిల్లు డిజాల్వ్ అయిందో ఆ రోజే డ్యూ డేట్ అని చెప్తున్నాడు. మనకి డిజాల్వ్ అయింది 20th ఏప్రిల్ కాబట్టి డ్యూ డేట్ కూడా ఏమవుద్ది 28th April అవుతుంది, sir. రైట్ అని అయిపోయింది. సెకండ్ స్టెప్ ఓవర్. ఫస్ట్ స్టెప్ ఏంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడం. సెకండ్ స్టెప్ Yes, ఏంటి డ్యూ డేట్స్ రికార్డ్ Due చేయడం. date. Yes, sir. థర్డ్ స్టెప్ ఏంటి నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్. Number of days calculate చేయాలి. Yes, sir. రైట్ అన్న. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ డేస్ అన్ని కూడా 30th ఏప్రిల్ వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాను అన్న. ఓకేనా. Yes, sir. సో నెంబర్ ఆఫ్ Okay, డేస్ sir. క్యాలిక్యులేషన్. సో ఒకసారి జాగ్రత్తగా నువ్వు అబ్జర్వ్ చేసి ఒక్కొక్క దానికి ట్రాన్సాక్షన్ నువ్వు నాకు చెప్పాలి. Yes, sir. ఫస్ట్ 7th ఏప్రిల్ ట్రాన్సాక్షన్ కి 10th జూన్ అంట. 10th జూన్ అనేది 30th ఏప్రిల్ దాటేసిందా ముందుందా. That is in, sir. దాటేస్తే దాన్ని ఏమనాలి రెడ్డింగ్. Reading, sir. మనం ఆల్రెడీ రెడ్ పెన్ తో రాస్తాం. కంగారు పడకు. రెడ్డింగ్ అంటే నా ఉద్దేశం అక్కడ రాయకూడదు. రైట్. డెబిట్ సైడ్ అక్కడ రాయకూడదు. రాయాలి. Credit side, sir. నెగిటివ్ నెంబర్స్ ఇటు సైడ్ రాయాలి. క్రెడిట్ సైడ్. Credit లేదు side. డెబిట్ సైడ్ Yes, sir. రాయాలనుకుంటే ఇటు సైడ్ ఏమని రాయాలి నెగిటివ్ నెంబర్. Negative marking. Yes, sir. సో ఇప్పుడు నేను డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వేస్తున్నాను. లాస్ట్ డేట్ 30th ఏప్రిల్ కాబట్టి 30th April. చేస్తున్నాం కాబట్టి 30th ఏప్రిల్ బై రెడ్డింగ్. Reading. Yes, sir. రెడ్డింగ్ ప్రొడక్ట్ అనాలి. దాన్ని ఏమనాలి దాన్ని
రెడ్డింగ్ ప్రొడక్ట్స్. కాంట్రా అని కూడా అంటుంటారు కొంతమంది, అంటే లైక్ డెబిట్ రాయబుల్ క్రెడిట్ రాస్తాం కాబట్టి కాంట్రా అంటుంటారు. కాంట్రా. ఎస్ సార్. సో ఇప్పుడు దీనికి అమౌంట్ రాయకూడదు, అమౌంట్ ఆల్రెడీ రాస్తాం కదా, రాస్తాం సార్. ఎస్ సార్. కేవలం దేనికోసం, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కోసం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఎస్ సార్. సంబంధించిన కాలమ్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ డేస్, ప్రొడక్ట్. ప్రొడక్ట్. ఎస్ సార్. రైట్ అండ్ సో 10th ఏప్రిల్, ఏప్రిల్ నుంచి ఏప్రిల్ 10th ఏప్రిల్ అన్న, సో డేస్ ఎన్ని వస్తాయి కౌంట్ చేయి. 10th ఏప్రిల్ నుంచి 10th జూన్ వరకు, ఏప్రిల్ ఎన్ని రోజులు, ఏప్రిల్ అయిపోయింది, మేలో 41 సార్. మేలో 31, ఏప్రిల్ జూన్ లో 10. ఎస్ సార్. 41 సార్. 41 days. ఎస్ సార్. ఓకేనా. ఎస్ సార్. 41 into 5,000 అమౌంట్ ప్రొడక్ట్, ఇది 5,000 రిలేటెడే కదా. ఎస్ సార్. అమౌంట్ ఇంటూ డేస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ కదా, మల్టిప్లై చేయాలి కదా. ఎస్ సార్. 5,000 into 41 ఎంత అవుతుంది, 41. 2,05,000 సార్. 2,05,000 ప్రొడక్ట్ కాలమ్ లో రాయాలి. ఎస్ సార్. ఆపోజిట్ లో ఎందుకు రాశాను, వేరే సైడ్ లో నెగిటివ్ నెంబర్ కాబట్టి. నెగిటివ్ నెంబర్. ఎస్ సార్. నెక్స్ట్ ఇది కూడా చూడండి, 10th May డ్యూ డేట్. ఎస్ సార్. ఏప్రిల్ తర్వాతే కదా, ఏప్రిల్ తర్వాత ఇది కూడా స్టేట్మెంట్ డేట్ దాటేసింది, అప్పుడు ఏం చేయాలి, క్రెడిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాయాలి సార్. ఎస్ సార్. ప్రొడక్ట్ అమౌంట్ కాలం రాయకూడదు, అమౌంట్ ఆల్రెడీ రాయకూడదు సార్. ఓన్లీ ఇంట్రెస్ట్ కోసం. Yes, sir. ఓకేనా. ఓకే సార్. బై రెడ్డింగ్, సో బ్రాకెట్ లో 15,000 ఇంటూ ఎన్ని రోజులనా, 10 days. 10. ఎందుకని ఏప్రిల్ అయిపోయింది, మేలో 10 days. ఓకేనా. మేలో 10 days. ఎస్ సార్. 15,000 into 10 అంటే 1,50,000. 50,000 సార్. ఎస్ సార్. 1,50,000 అనేది. ఓకేనా. ఓకే సార్. రైట్. నెక్స్ట్ 15th May దాటేసింది, దట్ ఈస్ సార్. ఎస్ సార్. బై రెడ్డింగ్ బ్రాకెట్ లో 15 days ఇంటూ 1,000 1,000. ఎస్ సార్. 15,000 సార్. 15,000. ఓకేనా. ఓకే సార్. రైట్. నెక్స్ట్ బ్యాంక్. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ 15th ఏమన్నా May. డెబిట్ సైడ్ 5,000 బిల్స్ రిసీవబుల్ ఉంది. 5,000. ఎస్ సార్. ఇష్యూ 20th April విత్ ఇన్ ది డ్యూ డేట్ లోనే ఉంది కాబట్టి దీనికి నెగటివ్ సైడ్ రికార్డ్ సేమ్ సైడ్. సేమ్ సైడ్. ఎస్ సార్. 20th April నుంచి 30th April అంటే ఎన్ని రోజులు, 10 days. 10 days. ఎస్ సార్. సో 10 into 5,000 అంటే ప్రొడక్ట్ 50,000 సార్. 50,000. ఓకేనా. ఓకే సార్. రైట్. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందన్న. ఎస్ సార్. 1st April నుంచి 30th April ఎన్ని రోజులు, 30 days సార్. 30 29. 30 years సార్. ఎందుకని, ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఇంక్లూడ్ చేస్తాం సార్. వెరీ గుడ్. 30 into 1,000 ఎంతనా, 30,000 సార్. 3 lakhs సార్. 3 lakhs. Yes, sir. ఎందుకు అటు సైడే రాశాను, ఆపోజిట్ లో ఎందుకు రాయలేదు, ఎందుకంటే ఎక్స్ అనేవాడు వైకి పే చేయాలి కాబట్టి సార్. ఇది డ్యూ డేట్ లో ఉంది కాబట్టి సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకో చాలు. ఎస్ సార్. డ్యూ డేట్ అనేది విత్ ఇన్ స్టేట్మెంట్ డేట్ లో ఉంది కాబట్టి పాజిటివ్. స్టేట్మెంట్ డేట్ Positive, yes, దాటేస్తే sir. డ్యూ డేట్ నెగిటివ్. నెగిటివ్. ఎస్ సార్. 15 దాటేసింది అంటే ఆపోజిట్ సైడ్ రాయాలి. 30th April 2 రెడ్డింగ్ 230 రెడ్డింగ్. ఎస్ సార్. 7,500 into 15 days. 15 days. ఎస్ సార్. మల్టిప్లై చేయను, అమౌంట్ కాలంలో నిల్, 15 days డేస్ కాలంలో ప్రొడక్ట్ 11,250 సార్. 7,500 అనేది 1,12,500 సార్. 1,12,500. ఓకేనా. ఎస్ సార్. 1,12,500. 500. నెక్స్ట్ పర్చేజ్, ఇది కూడా అంతే సేమ్ Purchases. అన్న. 15 days. 2 రెడ్డింగ్ అమౌంట్ కాలంలో ఏం రాయకూడదు, 15 days. రాయకూడదు సార్. 6,000 into 15. 1,000 to 15. ఎస్ సార్. 90,000 సార్. 90,000 ప్రోడక్ట్ లో రాయాలి. ఓకేనా. ఎస్ సార్. అయిపోయిందన్న, అంతే సమ్ అయిపోయింది. ఇంకా సో ఇలా నెగిటివ్ లో రాస్తే దీన్ని ఏమనాలి, రెడ్డింగ్ మెథడ్. రెడ్డింగ్ మెథడ్. ఎస్ సార్. ఆపోజిట్ సైడ్ లో రాయొచ్చు, లేదా సేమ్ సైడ్ అయితే నెగిటివ్ నెంబర్ అయినా రాయొచ్చు. నెగిటివ్. ఎస్ సార్. సో అయిపోయింది. ఇప్పుడు ఇంకా మెథడ్ అంతా కూడా రొటీన్ సమ్. ఇంకా ఎస్ సార్. ఫస్ట్ ఏం చేయాలి, ప్రోడక్ట్ బ్యాలెన్స్ కనుక్కోవాలి. ప్రోడక్ట్ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ అప్లై చేసి ఎన్ని రోజులకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, 1 day 1/3. ఎస్ సార్. ఎస్ సార్. అమౌంట్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ రేట్ 1/365. ఆ ఇంట్రెస్ట్ అనేది డెబిట్ సైడ్ ప్రోడక్ట్ ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్ రాస్తాం క్రెడిట్ సార్. సైడ్ ప్రోడక్ట్ ఎక్కువ ఉంటే డెబిట్ సైడ్ రాస్తాం. ఎస్ సార్. రాంగ్. డెబిట్ సైడ్ ఎక్కువ ఉందంటే రిసీవబుల్స్, డెబిట్ సైడ్ ఇంట్రెస్ట్ వస్తుంది. క్రెడిట్ సైడ్ ప్రోడక్ట్ ఎక్కువ ఉందంటే క్రెడిట్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ సైడ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, కట్ అయిపోయింది. రైట్. ఏ ప్రోడక్ట్ ఎట్ సైడ్ ఎక్కువ ఉందో చెక్ చేసుకోవాలి. ప్రోడక్ట్ ఎట్ సైడ్ ఎక్కువ ఉంది, ఇంకా ఇక్కడ చెక్ చేద్దాం. చాలు, ఆన్సర్ లోకి వెళ్ళిపోదాం. సమ్ అంతా అయిపోయింది కదా.
రైట్. ఇంకో 3 lakhs, 2 lakh 5, 1 lakh 50, 15,000, 50, 1 lakh 12,500, 90,000. రైట్. సో టోటల్ 6 Yes, lakhs sir. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, అవునా కదా? Credit side, sir. Yes, sir. క్రెడిట్ సైడ్ లోంచి తీసేస్తే డెబిట్ సైడ్ బ్యాలెన్స్ వచ్చింది, అవునా కదా? Yes, sir. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్రెడిట్ సైడ్ రాయాలా, డెబిట్ సైడ్ రాయాలా? Credit side రాస్తాం సార్. క్రెడిట్ సైడ్ రాయాలి. ఇటు సైడ్ ఎక్కువ ఉంటే అటు సైడ్ అటు సైడ్ రాయాలి. రాయాలి సార్. అది Yes, sir. ఎఫెక్టివ్ మెథడ్ అయితే రివర్స్ లో రాయాలి సార్. రివర్స్ రాయాలి. ఎంట్రీ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. Yes, రైట్ sir. అన్న? Yes, sir. సో 4,07,000 మీద 10% ఇంట్రెస్ట్ 1/365 ఇంట్రెస్ట్ అమౌంట్ ఇస్ 114 క్రెడిట్ సైడ్ రాశాడు. ద టోటల్ బ్యాలెన్స్ అమౌంట్ ఇస్ 2,385 ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్. ఎస్ సార్. స్టేట్మెంట్ వాడికి పంపించేస్తాం. ఓకేనా? ఓకే సార్. దీంతో మనకి రెడ్డింగ్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే yes, sir. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. దీనిలో మా సమ్ చాలా ఇంపార్టెంట్ సమ్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. సో ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగండి, దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. దయచేసి అకౌంట్ కరెంట్ చేసేప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్లో వెళ్ళండి. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే డేట్ వేసినప్పుడే డ్యూ డేట్ ఐడెంటిఫై చేసి నెంబర్ ఆఫ్ డేస్ రాసేసి ప్రొడక్ట్ రాసేసి ఒకసారి చేద్దాం అనుకుంటారు. అది కొంచెం ప్రమాదకరం. ఎందుకంటే ఎంట్రీస్ ముందు రాసేటప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా, ఏదైనా మిస్ అయినా ఓవర్ లుక్ లో అటు ఇటు ఇటు అటు రాసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయండి, తర్వాత డ్యూ డేట్స్ నీట్గా ఐడెంటిఫై చేయండి, తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ పాజిటివ్ వస్తే ప్రోడక్ట్స్ సేమ్ అమౌంట్ సైడ్ రాయండి, నెగిటివ్ వస్తే ఆపోజిట్ సైడ్ అమౌంట్ ఇంకా రాయకుండా ఓన్లీ నెంబర్ ఆఫ్ డేస్ ప్రోడక్ట్ రాయండి, బ్యాలెన్స్ చేయండి. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే ప్రోడక్ట్ క్రెడిట్ ఇంట్రెస్ట్ రాయండి, డెబిట్ బ్యాలెన్స్ ప్రోడక్ట్ ఉంటే డెబిట్ ఇంట్రెస్ట్ ని రాయండి. ఇంట్రెస్ట్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతో మనకి తెలిసిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 7 కంప్లీటెడ్. మోస్ట్ ఇంపార్టెంట్ 7. ఎనీ డౌట్స్? ఇంకా ఫైనల్ గా అకౌంట్ కరెంట్ లో ఉన్నది ఒకే ఒక సమ్ నాన్న, ఒకే ఒక మెథడ్ నాన్న. ఆ మెథడ్ నెంబర్ 3. ఇది మనం చెప్పుకుంటే కనుక మనకి అకౌంట్ కరెంట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం ఇది కంప్లీట్ చేయబోతున్నాం. ఇదేమి పెద్ద కష్టమైన విషయం కాదు. సిమిలర్ మోడల్, కొంచెం బ్యాంక్స్ వాడే టెక్నాలజీ మెథడాలజీ. ఇది ఆల్రెడీ బ్యాంకింగ్ మెథడాలజీ అనే మనం స్టార్టింగ్ లో కూడా నేర్చుకున్నాం. అకౌంట్ కరెంట్ అనేది జనరల్ గా ప్రిపేర్ అయింది కరెంట్ అకౌంట్ అని కూడా అనొచ్చు, కరెంట్ అకౌంట్ అని కూడా అనొచ్చు. బ్యాంక్స్ లో దీన్ని మెయింటైన్ చేస్తాము. బ్యాంక్ వాడు ఇంట్రెస్ట్ కూడా దీని మీద ఛార్జ్ చేస్తాడు. రైట్ నా? మెథడ్ 3, ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్ కరెంట్ బై మీన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్. మీన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్, మీన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే ప్రోడక్ట్ మెథడే, కానీ బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ మెథడ్. ఫస్ట్ నేర్చుకుంది ఇంట్రెస్ట్ టేబుల్ మెథడ్, సెకండ్ నేర్చుకుంది ప్రోడక్ట్ మెథడ్, మూడోది మీన్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్. సో బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ మెథడ్ ఇది ఎక్కడ వాడతాం? ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్. సో దీనికి థియరీ ఏమీ అవసరం లేదు. సో డైరెక్ట్ గా మనం సమ్కి వెళ్ళొచ్చు. అందులో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అర్థమైపోతుంది, పెద్ద కష్టం ఏమీ కాదు. సో లాస్ట్ అండ్ ఫైనల్ అమిత్ తో కంప్లీట్ చేద్దాం. Yes, sir. అమిత్ క్వశ్చన్ చదువుతున్నానే. Yes, sir. On 2nd January 2020, Vinod opened a current account with Allahabad Bank. So banker prepare చేస్తున్నాను అనేది. Yes, sir. బ్యాంకర్ కి సంబంధించిన క్లయింట్ పేరు ఏంటి? వినోద్. Yes, sir. వినోద్ ఇప్పుడు బ్యాంక్ లో డబ్బులు వేస్తుంటాడు తీస్తుంటాడు కదా. Yes, sir. క్వశ్చన్, బ్యాంకు ఇప్పుడు నేనేమో వినోద్ అనుకుందాం, నువ్వు బ్యాంక్ అనుకో. Yes, sir. నీకు నేను డబ్బులు ఇచ్చాను అనుకున్నా, నాకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఇస్తావు? సో ఫర్ ఎగ్జాంపుల్ 5% అనుకుందాం. Yes, sir. నేను నీకు డబ్బులు ఇస్తే దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఇస్తావు? 5%. అవే డబ్బులు నేను తీసేసుకున్నాను అనుకో, నువ్వు ఎంత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తావు? Extras. బ్యాంకర్ ఎప్పుడు కూడా వాడికి వచ్చే డబ్బుల మీద తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాను నాన్న. Yes, sir. అదే డబ్బులు నువ్వు తీసుకున్నావు అనుకో, దాని మీద ఏం చేస్తాడు? Extra charges. ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు. ఒకప్పుడు కరెంట్ అకౌంట్స్ లో అమౌంట్స్ ఉంచితే ఒక ఇంట్రెస్ట్, తీసుకుంటే ఒక ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసేవాళ్ళు. Yes, sir. అలా ఉన్నప్పుడు అవి ఐడెంటిఫై చేయడం కోసం డెబిట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, క్రెడిట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, డెబిట్ ప్రోడక్ట్ ఏంటి, క్రెడిట్ ప్రోడక్ట్ ఏంటి, డెబిట్ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత, క్రెడిట్ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని కనిపెట్టడానికి ఉపయోగించే మెథడాలజీ అకౌంట్ కరెంట్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్. ఓకేనా? Okay, sir. ఈ ఫర్దర్ డిపాజిటెడ్ ది ఫాలోయింగ్ అమౌంట్స్. సో డిఫరెంట్ డేట్స్ లో డిపాజిట్ చేశాడు, డిఫరెంట్ డేట్స్ లో విత్డ్రా చేశాడు. Yes, sir. షో వినోద్ అకౌంట్ ఇన్ ద లెడ్జర్ ఆఫ్ అలహాబాద్ బ్యాంక్. Interest is to be calculated 5% on the debit balance. మన కరెంట్ అకౌంట్ డెబిట్ చేయడం అంటే బ్యాంకింగ్ బిఆర్ఎస్ కూడా నేర్చుకున్నాం. బ్యాంక్స్ లో డెబిట్ ఎప్పుడు అవుద్ది, క్రెడిట్ ఎప్పుడు అవుద్ది? Debit చేస్తే debit. డెబిట్ ఎప్పుడు అవుద్ది, క్రెడిట్ ఎప్పుడు అవుద్ది?
బ్యాంక్స్ లో క్యాష్ తీసుకుంటే డెబిట్ అవుతుంది సార్. డిపాజిట్ అయితే క్రెడిట్ అవుద్ది. బ్యాంకింగ్ బుక్స్ ఇప్పుడు ఫర్ Yes. ఎగ్జాంపుల్ మన బుక్స్ ఉన్నాయి, మనకి ఆపోజిట్ కదా బ్యాంక్ బుక్స్. ఎస్ సార్. మనకి రిసీట్ వస్తే ఎటు సైడ్ రాస్తాం? రిసీట్ చెక్ వస్తే బ్యాంక్ లో డబ్బులు పడితే ఎటు సైడ్ రాస్తాం? రిసీట్ డెబిట్ సైడ్ రాస్తాం. ఎస్ మనం పేమెంట్ చేస్తే ఎటు సైడ్ రాస్తాం? రైట్ సైడ్. క్రెడిట్ సైడ్ రాస్తాం. బ్యాంక్ దానికి ఆపోజిట్ లో రాస్తుంది కదా. ఎస్ సార్. బ్యాంక్ నుంచి డబ్బులు వెళ్ళిపోయి అంటే మన పేమెంట్ అంటే బ్యాంక్ డబ్బులు తగ్గిపోతాయి. ఎస్ సార్. మనం క్రెడిట్ చేస్తే వాడు ఏం చేస్తాడు? డెబిట్ చేస్తాడు. డెబిట్ చేస్తాం. మనకి డబ్బులు వచ్చాక బ్యాంక్ లోకి మనం డెబిట్ చేస్తాం అంటే వాడు ఏం చేస్తాడు? రైట్ క్రెడిట్. సార్. సో ఆపోజిట్ లో చేస్తాడు. ఆల్రెడీ బీఆర్స్ నేర్చుకున్నాం కదా, ఎస్ సార్. అదే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఓపెనింగ్ బ్యాలెన్స్ సరే ఇంకా మిగతా క్వశ్చన్. డెబిట్ అయితే కనుక దాని అర్థం రైట్ అయినా పట్టుకెళ్ళిపోతాడు, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేస్తున్నాడు? 5%. అదే ఒకవేళ మనం డబ్బులు బ్యాంక్ లో ఇస్తే బ్యాంక్ డబ్బులు వస్తాయి, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు? 2%. ఇంకా వచ్చిన డబ్బులకేమో 2% ఇంట్రెస్ట్ ఇస్తాడంట. అది నువ్వు పట్టుకెళ్తే 5%. రైట్ నా దిస్ అకౌంట్ ఈస్ టు బి ప్రిపేర్డ్ ఆన్ 30th June వరకు ప్రిపేర్ చేయమన్నాడు. క్యాలిక్యులేషన్స్ మేడ్ నీడ్స్ టు బి చేయమన్నాడు. 1 year = 365 days. రైట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసాం? 15th January. 2nd January. డబ్బులు ఓపెనింగ్ బ్యాలెన్స్ డిపాజిట్ చేశాను, డబ్బులు తీసుకెళ్లి డిపాజిట్ చేస్తే ఓకే కరెంట్ అకౌంట్ పెరుగుతుందా తగ్గుతుందా? సార్. డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే వినోద్ అకౌంట్ ఏమవుతుంది? పెరుగుతుంది సార్. పెరుగుతుంది. అదే డెబిటా క్రెడిటా? మనకి డెబిట్ సార్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్, బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్ సార్. నేను తీసుకెళ్లి బ్యాంక్ లో వేసుకున్నాను అనుకున్నానా, నేను అకౌంట్స్ రాసుకున్నప్పుడు నేను ఎవరి సైడ్ రాసుకుంటాను? డెబిట్ సైడ్ రాసుకుంటాను. ఎస్ సార్. మరి బ్యాంకు క్రెడిట్ సార్. కాలమ్స్ చూడు, డేట్, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్. ఓకేనా? ఎస్ సార్. ఓపెనింగ్ డిపాజిట్ క్రెడిట్ నాన్న. ఎస్ తర్వాత సార్. 15th January మళ్ళీ డిపాజిట్ చేస్తాం అంటే మళ్ళీ ఏమవుతుంది? క్రెడిట్ నాన్న. క్రెడిట్ సార్. మళ్ళీ తర్వాత 15th February విత్డ్రా చేసాం 26,000 సీక్వెన్స్. వాళ్ళు డెబిట్ రాసుకుంటారు సార్. డెబిట్ సెల్ఫ్ డెబిట్ రాసాడు. రైట్. తర్వాత మళ్ళీ 12th March మళ్ళీ డిపాజిట్ 8,000 క్రెడిట్. మళ్ళీ 10th April 30,000 డెబిట్ సెల్ఫ్ విత్డ్రావల్. ఎస్ సార్. మళ్ళీ తర్వాత 10th May మళ్ళీ 16,000 క్రెడిట్. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొక 14,000 డెబిట్. ఎస్. ఓకేనా? సార్ వాయిస్ లోగా వస్తుంది సార్. ఓకేనా? అర్థమైంది అది నేను ఏం చెప్పాను? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఇలా పోస్ట్ చేయగలం కదా. ఎస్ సార్. ఇది పాస్బుక్ స్టేట్మెంట్ మోడల్ నాన్న, లెడ్జర్ కాదు. ఓకే సార్. నీకు పాస్బుక్ గుర్తుంటే ఇదే స్టేట్మెంట్ ఫార్మేట్ లో ఉంటుంది పాస్బుక్. ఎస్ సార్. డేట్, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్, డెబిట్ ఆర్ క్రెడిట్ అనే ఒక కాలం పెట్టి నువ్వు ఏదైతే ఆ పేరు రాస్తాడు, ఓకే సార్. బ్యాలెన్స్ చేస్తాడు. కానీ ఇది ఏ ఫార్మేట్? ఇది పాస్బుక్ ఫార్మేట్. ఓకే సార్. ఇప్పుడు చూడు జాగ్రత్తగా, పెద్ద కష్టం ఏం కాదు. ఓపెనింగ్ 30,000 డిపాజిట్ చేశాడు, క్రెడిట్ అయినా? ఎస్ సార్. ఇదిగో క్రెడిట్ అని రాశాడు. నువ్వు తీసుకెళ్లి బ్యాంక్ లో 30,000 డిపాజిట్ చేస్తే ఆ రోజుకి ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 30,000. 30 ఉంటుంది. అదే బ్యాలెన్స్ 30. ఎస్ సార్. January 15th మళ్ళీ 12,000 డిపాజిట్ చేస్తే అప్పుడు నా బ్యాలెన్స్ ఏమవుద్ది? ప్లస్ అయింది అంటే ఎంత అవుద్ది? 42. ఎస్ సార్. తర్వాత 26,000 విత్డ్రా చేస్తే బ్యాలెన్స్ ఏమవుద్ది? -26. 42 - 26 అంటే 16 ఉంటది. కానీ పాజిటివ్ బ్యాలెన్స్ కాబట్టి క్రెడిటే ఉంటది. ఎస్ సార్. ఇంకో క్రెడిటే రాసాడు. డెబిట్ సైడ్ పోస్ట్ చేసాం కానీ ఇది ఏంటిది? డెబిట్ ఆర్ క్రెడిట్ అనేది ఏంటి? బ్యాలెన్స్. ఎస్ సార్. బ్యాలెన్స్ పాజిటివ్ ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్ అయినా. ఒకవేళ ఎక్కువ విత్డ్రా చేయొచ్చు కదా బ్యాంక్ లో నుంచి కావాలంటే, ఓవర్ డ్రాఫ్ట్. ఎస్ సార్. అప్పుడు ఏమవుద్ది? డెబిట్ అవుట్. డెబిట్ అవుతుంది. రైట్ నా? ఇప్పుడు మళ్ళీ 8,000 డిపాజిట్ చేస్తాడు. 816 + 8 24 క్రెడిట్. +8,000. ఎస్ సార్. 24 ఉంటే 30 విత్డ్రా చేస్తాడు. డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది అనుకో, బ్యాలెన్స్ డెబిట్ 6,000 అమౌంట్. ఎస్ సార్. నెగిటివ్ గట్రా రాయడు, వాడు అమౌంట్స్ రాసుకుంటూ వెళ్ళిపోతాడు. డెబిట్ అయితే డెబిట్ రాస్తాడు, క్రెడిట్ బ్యాలెన్స్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్ రాస్తాడు. తర్వాత మళ్ళీ 16,000 డిపాజిట్ చేసాడు. అప్పుడు 6 లో నుంచి 16,000 పోతే 24 రాసేయకూడదు, కంగారు 22. ఎస్ సార్. అది డెబిట్. ఇప్పుడు చేసింది మళ్ళీ డిపాజిట్ అంటే మొత్తం ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? ఇంకా +16 10,000. ఎస్ సార్. 6,000 నెగిటివ్ ఉంది, తీసుకెళ్లి 16,000 బ్యాంకులు వేసాను. అప్పుడు ఎంత పాజిటివ్ ఉంటుంది? ఇంకా 10,000 ఉంటుంది. 10,000. అర్థమవుతుందా? ఎస్ సార్. మళ్ళీ 14,000 తీసాం. 10,000 క్రెడిట్ బ్యాంక్ లో ఉంటే 14,000 విత్డ్రా చేసాం అంటే ఎంత ఉంటుంది? ఇంకా -4,000 ఎక్కువ విత్డ్రా చేస్తాం. ఎస్ సార్. డెబిట్. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఫైనల్ గా 30th June కి
4,000 క్రెడిట్ డెబిట్ బ్యాలెన్స్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఉన్నాను. Yes, sir. రైట్ అన్న, ఇక్కడ ఈ కాలం వరకు అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ కాలమ్స్ అన్న, ఇప్పుడు ఏ బ్యాలెన్స్ ఉన్నాయో డెబిట్ లో ఉన్న ప్రోడక్ట్ మెయింటైన్ చేసేందుకు డెబిట్ మీద చార్జ్ చేస్తాం, క్రెడిట్ ప్రోడక్ట్ మెయింటైన్ చేసేందుకు క్రెడిట్ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాం. Yes, sir. డెబిట్ అయితే చార్జ్ చేస్తుంది బ్యాంకు, క్రెడిట్ అయితే మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది. Yes, sir. ఇంకా బ్యాంక్ దగ్గర మనం డబ్బులు ఉంచామనుకో, క్రెడిట్ చేసామనుకో, బ్యాంక్ మనకి ఇంట్రెస్ట్ ఇస్తుంది నాకు. అదే బ్యాంక్ దగ్గర డబ్బులు విత్డ్రా చేస్తాం అనుకో, బ్యాంక్ మనకి ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది. Yes, sir. ఓకేనా? సో ఇప్పుడు చూడు, ఇది క్రెడిట్ ఉంది కాబట్టి 30,000 ఇంటూ సమ్ 13 days క్రెడిట్ ప్రోడక్ట్. క్రెడిట్ ఉన్న ప్రతిసారి క్రెడిట్ ప్రోడక్ట్, డెబిట్ ఉంటే డెబిట్ ప్రోడక్ట్. Correct. సో డేస్ కౌంటింగ్ ఓపెనింగ్ డేట్ నుంచి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వరకే కదా. నువ్వు ఇప్పుడు 30,000 ఎంతకాలం మెయింటైన్ చేసావు? 13 days, sir. జనవరి 2nd నుంచి జనవరి 15th వరకు మెయింటైన్ చేసావు. Yes, sir. జనవరి 15th నుంచి ఏమైంది? మారిపోయింది. Yes, sir. 30 కాస్త ఎంత అయింది? 30, 12, 42, sir. 42 అయింది. Yes, sir. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అమౌంట్ మారిపోతుంది కదా. Yes, sir. సో 30,000 కి ఏమో జనవరి 2nd నుంచి జనవరి 15th వరకు, Yes, sir. 42,000 కి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15th వరకు, ఆ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వరకు అనమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఎలా కౌంట్ చేయాలి? ఓపెనింగ్ డేట్ టు నెక్స్ట్ డేట్, Yes, sir. ఓపెనింగ్ డేట్ టు Next date. నెక్స్ట్ డేట్. సో జనవరి 2nd నుంచి జనవరి 15, 13 days. January 15. జనవరి 15 టు ఫిబ్రవరి 15. జనవరి 15 అంటే ఎన్ని రోజులు ఉంటాయి? 15, sir. 31 అంటే 16 days ఉంటాయి. 16 plus 50. 15 ఫిబ్రవరిలో అంటే ఎంత? 31. Yes, sir. మళ్ళీ ఫిబ్రవరిలో 28 - 15 13. మార్చిలో 12 అంటే ఎంత? 25. అర్థమవుతుందా? Yes, sir. 29, 30, 36, 15 సేమ్. సో డేస్ ఎలా కౌంట్ చేయాలి? Before date to next date. బిఫోర్ డేట్ టు నెక్స్ట్ డేట్, సరే ట్రాన్సాక్షన్ డేట్ టు నెక్స్ట్ డేట్. ఎందుకంటే 6 రోజు వరకే మెయింటైన్ అవుతుంది బ్యాలెన్స్. 6 రోజుకి మళ్ళీ బ్యాలెన్స్ ఏమవుద్ది? మారిపోతుంది. సో దాన్ని అమౌంట్ ని డేస్ తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటి? ప్రొడక్ట్. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే క్రెడిట్ ప్రోడక్ట్, డెబిట్ బ్యాలెన్స్ ఉంటే డెబిట్ ప్రోడక్ట్. Correct. Yes, sir. సో టోటల్ గా డెబిట్ ప్రోడక్ట్ ఎంతకాలం మెయింటైన్ చేస్తాం? 2 lakh. ఎంత అమౌంట్ మెయింటైన్ చేస్తాం? 2 lakh. 2 lakh. క్రెడిట్ Yes, ప్రోడక్ట్ ఎంత మెయింటైన్ చేస్తాం? 31,48,000. క్రెడిట్ దాని మీద ఏమో 2% ఇంట్రెస్ట్ 1 day, ఎందుకంటే ప్రోడక్ట్ కాబట్టి 1/365. Yes, sir. 2,40,000 మీద 5% కాబట్టి 1/365. Yes, sir. సో 172 క్రెడిట్, 32.8 డెబిట్. Yes, sir. నెట్ ఇంట్రెస్ట్ ఎంతనా? 139.61. అంతేనా? సో ఇప్పుడు 139.61 అంటే అప్రాక్సిమేట్ గా 140 రూపీస్ Yes, sir. బ్యాంక్ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుందా? అంటే మనం ఇంట్రెస్ట్ ఇవ్వాలా? క్రెడిట్ ఎక్కువ ఉంటే చార్జ్ ఇస్తారు సార్. డెబిట్ మన ఎక్కువ. ఆపోజిట్ ఇది. మనకి క్రెడిట్ ఎక్కువ ఉందనుకో పేయబుల్, ఎస్ సార్. వాడికి క్రెడిట్ ఎక్కువ ఉందనుకో రిసీవబుల్. వాడికి ఎస్ సార్. అంటే మన అమౌంట్ తగ్గిపోతున్నాను. ఎస్ సార్. తగ్గిపోవడం అంటే వాడు డెబిట్ చేస్తాడా క్రెడిట్ చేస్తాడా? వాళ్ళు క్రెడిట్ చేసుకుంటారు. వాడు బ్యాంకర్ తగ్గించాలంటే అమౌంట్ డెబిట్ చేస్తున్నాడు. ఓకే సార్. ఎస్. ఇంకో నాకు అమౌంట్ విత్డ్రా చేస్తే తగ్గించడమేనా? డెబిట్ చేసావా క్రెడిట్ చేసావా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు డెబిట్ చేసావా క్రెడిట్ చేసావా? విత్డ్రా చేసినప్పుడు డెబిట్. అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు ఎస్ సార్. డెబిట్ చేసాను సార్. డెబిట్ చేసావా? బ్యాంక్ డెబిట్ చేసింది సార్. సిమిలర్లీ ఇప్పుడు చూడు 3,000 మనకి మొత్తం బ్యాలెన్స్ ఎంత రావాలి? 4,000 రావాలన్నా డెబిట్ ఉందన్నా. ఎస్ సార్. ఓకేనా? 4,000 నాకు క్రెడిట్ ప్రోడక్ట్ ఎక్కువ ఉందంటే నా డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే బ్యాంక్ మనకి ఇవ్వాలి. ఎస్ సార్. 172 రూపీస్ బ్యాంక్ ఇవ్వాలి. ఎస్ మనం సార్. విత్డ్రా చేసినందుకు బ్యాంక్ మన దగ్గర ఎంత చార్జ్ చేస్తుంది? 32 రూపీస్ చార్జ్ చేస్తుంది. ఎస్ సార్. అంటే మనకి ఇంకా బ్యాంక్ నుంచి ఎంత రావాలి? 139. 139.6 అంటే అప్రాక్సిమేట్ గా 140 రూపీస్ మనకి బ్యాంక్ నుంచి రావాలి. ఎస్ సార్. కానీ మనమే 30th జూన్ కి బ్యాంక్ కి డబ్బులు ఇవ్వాలి. డెబిట్ బ్యాలెన్స్ ఉంది ఇక్కడ నీకు. ఎస్ సార్. 30th 15th జూన్ ట్రాన్సాక్షన్ జరిగే టైంకి 4,000 డెబిట్ ప్రోడక్ట్ ఉంది నాన్న, అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. ఎస్ సార్. ఇంట్రెస్ట్ మైనస్ 4,000 నెగిటివ్ ఉంది, మనకి బ్యాంక్ ఇవ్వాలి. అప్పుడు ఆ నెగిటివ్ నుంచే కట్ చేసుకుంటది. ఎస్ సార్. కట్ చేసుకుంటే ఇంకా నెగిటివ్ ఎంత ఉంటుంది బ్యాలెన్స్? 3,000 నెగిటివ్ బ్యాలెన్సే ఉంది, ఇంకా డెబిటే. ఎస్ సార్. నాకు రావాల్సిన ఇంట్రెస్ట్ కూడా నా అమౌంట్ నుంచి ఏం చేశాడు? కట్ చేస్తారు. కట్ చేసి. అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్.
ఓవరాల్ గా 30th జూన్ కి ఎంత బ్యాలెన్స్ మిగిలింది? 3860. ఇది బ్యాంక్స్ మెయింటైన్ చేసేటటువంటి అకౌంట్ కరెంట్ స్టేట్మెంట్. సో కానీ దీని దగ్గర మనం అకౌంట్ కరెంట్ అన్న ఏమని పేరు రాస్తారు ఇక్కడ? కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్, రైట్? సో దీంతో మనకి బ్యాంకర్ ఎలా ప్రిపేర్ చేస్తుందో కూడా తెలిసింది. కానీ ఇది కొంచెం కాంప్లికేటెడ్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పెద్ద కష్టం కాదు, ఫార్మాట్ గుర్తుంటే చాలు. డేట్, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్. ట్రాన్సాక్షన్ ఫస్ట్ మనం చేసేది డెబిట్ క్రెడిట్ ఏంటి పక్క పక్కన రాసేది ఎంట్రీ పోస్టింగ్. ఆ తర్వాత బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా, అమౌంట్, బ్యాలెన్స్ అమౌంట్, డెబిట్ ఆర్ క్రెడిట్, 2 కాలమ్స్ అర్థం చేసుకోవాలి ఇది. సో ఫస్ట్ డిపాజిట్ చేయగానే క్రెడిట్ ఉంది, క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుంది. అది నెక్స్ట్ మళ్ళీ డిపాజిట్ చేసాం, మళ్ళీ క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుంది. విత్డ్రా చేసాం, అయినా ఇంకా ఎక్సెస్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుంది. సో ఎక్కువ డబ్బులు ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుంది, డబ్బులు తగ్గిపోతే అకౌంట్లో కన్నా డెబిట్ బ్యాలెన్స్ వస్తుంది. సో డెబిట్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు డెబిట్ రాస్తాము, ఓవర్ డ్రాఫ్ట్ అయితే, లేదా డిపాజిట్ ఎక్కువ ఉంటే క్రెడిట్ రాస్తాం. అలా బ్యాంక్ లో మనం ఎక్కువ డిపాజిట్లు క్రెడిట్లు ఎక్కువ మెయింటైన్ చేస్తాం, తక్కువ ఓవర్ డ్రాఫ్ట్ తక్కువ కాలం మెయింటైన్ చేస్తాం. సో కాబట్టి నాకే ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలి బ్యాంక్ నుంచి నేను ఇచ్చేదానికన్నా. సో నాకు ఎంత రావాలి? ఇంకా 140 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. కానీ మంత్ ఎండ్కి నేను ఇంకా బ్యాంక్ ఇవ్వాల్సిన డెబిట్ ప్రోడక్ట్ ఎంత ఉంది? 4000 బ్యాలెన్స్ అమౌంట్ ఉంది. ఆ 4000 నుంచి నాకు రావాల్సిన ఇంట్రెస్ట్ కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ ఎంత ఇస్తున్నాడు నాకు బ్యాంకర్? క్లోజింగ్ బ్యాలెన్స్ 3860 ప్రజెంట్ చేస్తాడు. సో ఇది ప్రజెంటేషన్ ఫార్మాట్ నాన్న, కొంచెం జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకుని సొంతంగా ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. అందరూ కూడా ఆటోమేటిక్గా మీరు ఇది సాల్వ్ చేస్తారు. రైట్, ఈ కాలమ్స్ గుర్తుండాలంటే బ్యాంక్ పాస్బుక్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ ఇది, రైట్ అన్న. సో ఈ కాలమ్స్ గుర్తుంటే నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎవరో కూడా ఏ బ్యాంకులో కూడా కరెంట్ అకౌంట్ కానీ ఓపెన్ చేస్తే వారికి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వట్లేదు, రైట్ అన్న. సో బ్యాంకులో ఉండే కరెంట్ అకౌంట్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయరు, ఎటువంటి ఇంట్రెస్ట్ ఇవ్వరు. ఎందుకంటే కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ అకౌంట్. సో బిజినెస్ అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ ఎంత వేసుకోవచ్చు, ఎంత విత్డ్రా చేసుకోవచ్చు బిజినెస్ కోసం. సో దాని మీద ఇంట్రెస్ట్ లాంటి కాన్సెప్ట్ ఏమీ అప్లై చేయట్లేదు. ఒకప్పుడు ఉండేవి అనేవి సో ఇప్పుడు లేవు, బట్ కానీ క్వశ్చన్ ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి, రైట్. సో దీంతో మనకి సమ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో మీరు చేయాల్సిన పని అంటే ప్రాక్టీస్ క్వశ్చన్లో ఉన్న సమ్స్ని మీరు వర్కౌట్ చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్ 1 and 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ 2 కూడా మీరు కంప్లీట్ చేసుకోండి, రైట్. దీంతో మనకి మొత్తం అన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ చేశారంటే అకౌంట్ కరెంట్ కంప్లీట్ చేసేసాను.